ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి శుభం కార్డు పడనుందా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 20-పాయింట్ ఫార్ములాకు హమాస్ మిలిటెంట్లు అంగీకరించారు. ట్రంప్ ఆదివారం డెడ్ లైన్ కు హమాస్ మిలిటెంట్లు భయపడ్డారా? భయంతోనే ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని చెప్పారా? ప్రత్యేక కథనంలో తాజా పరిణామాలపై ఓ లుక్కేద్దాం. మరో 2 రోజుల్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి 2 వసంతాలు పూర్తి కాబోతోంది. సరిగ్గా అక్టోబర్ 7, 2023 ఉదయం హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లో చొరబడి సుమారు 1200 మందిని చంపి మరో 250 మందిని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకువెళ్లారు. వెంటనే ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించింది. ఆ రోజు నుంచి మొదలైన యుద్ధంలో హమాస్ దారుణంగా నష్టపోయింది. గాజాను పాలించే హమాస్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. గాజా నగరాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది ఇజ్రాయెల్. త్వరలోనే గాజా నగరాన్ని పూర్తిగా కబలించాలనుకుంది ఇజ్రాయెల్. అలాగే గాజాలో సుమారు 66,000 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది తీవ్ర గాయాల పాలై వికలాంగులుగా మారిపోయారు. ఇక ఈ యుద్ధంలో హమాస్ కు చెందిన అగ్రనాయకత్వం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇస్మాయిల్ హానియా నుంచి యహ్యా సిన్వర్ వరకు హమాస్ కు చెందిన బడా నాయకులను లేపేసింది ఇజ్రాయెల్. ఇంత భారీ నష్టం తర్వాత ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే భేషరతుగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని, ఆదివారం వరకు గడువిస్తున్నానని, లేదంటే మిమ్మల్ని అందరినీ నరకానికి పంపిస్తానని గట్టి హెచ్చరిక చేశాడు. దీంతో హమాస్ దారికొచ్చింది. ట్రంప్ 20 పాయింట్ల ఫార్ములాకు హమాస్ అంగీకరించింది. తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేయడానికి అంగీకరించింది. అయితే ట్రంప్ ప్రతిపాదించిన గాజా ప్లాన్లో మార్పులు చేయాలని కోరుతోంది. తాజాగా హమాస్ గ్రూపు విడుదల చేసిన ప్రకటనలో తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను బతికున్న వారితో పాటు చనిపోయిన వారిని ట్రంప్ ప్రతిపాదించిన దానికి ప్రకారం బదిలీ చేయడానికి అంగీకరించింది. అయితే తమ బందీల బదిలీ విషయంలో కొన్ని కండిషన్లను అమెరికా అంగీకరిస్తేనే తాము ఒప్పుకుంటామని తెలిపింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హమాస్ బందీల విడుదలకు ముందు పలు సంప్రదింపులు జరపాలనుకుంటోందని తెలుస్తోంది. ఇక హమాస్ ముందున్న అసలు సమస్య గాజా భవిష్యత్తు. ట్రంప్, నెతన్యాహులు ఇద్దరూ గాజాలో హమాస్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇక హమాస్ మాత్రం గాజాతో పాటు పాలస్తీనియన్ల హక్కుల గురించి సంప్రదింపులు, కొన్ని డిమాండ్లను సాధించాలనుకుంటోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు ఆదివారం వరకు డెడ్ లైన్ విధించి తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అంగీకరించాలని, లేదంటే మిమ్మల్ని అందరినీ నరకానికి పంపిస్తానని హెచ్చరించిన కొన్ని గంటలకే హమాస్ దీనిపై సానుకూలంగా స్పందించింది. హమాస్ స్పందన తర్వాత ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెడుతూ ఎట్టకేలకు హమాస్ శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. వెంటనే ఆయన ఇజ్రాయెల్ను కూడా తక్షణమే గాజాపై బాంబుల వర్షం కురిపించడం ఆపాలని ఆదేశించారు. ఇలా చేస్తేనే త్వరలో హమాస్ చెర నుంచి బందీలను త్వరగా సురక్షితంగా రప్పించుకోవడానికి వీలవుతుందన్నారు. ఇప్పటికే మనం దీని గురించి పలుమార్లు చర్చించుకున్నామని ట్రంప్ తన పోస్టు ద్వారా నెతన్యాహుకు గుర్తు చేశారు. హమాస్ మీడియా సలహాదారు, పొలిటికల్ బ్యూరో చీఫ్ తాహిర్ ఉన్ నౌనో స్పందిస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన ప్రోత్సాహకరంగా ఉందన్నారు. సంప్రదింపుల ద్వారా బందీల అప్పగింత, అలాగే యుద్ధానికి ముగింపు పలకడం, గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు ఉపసంహరించడం లాంటి వాటిపై చర్చలు జరగాల్సి ఉందన్నారు. అయితే హమాస్ ప్రకటనలో ప్రత్యేకంగా ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్లాన్ను పక్కాగా అంగీకరించినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ గాజా స్ట్రిప్తో పాటు పాలస్తీనాను ఇండిపెండెంట్ టెక్నోక్రాట్లకు పరిపాలనా బాధ్యతలు అప్పగించాలని ట్రంప్ ప్రతిపాదించిన పాయింట్లలో ఒకటి. దానికి అరబ్తో పాటు ఇస్లామిక్ దేశాలు మద్దతు కూడా ప్రకటించాయి. అయితే హమాస్ విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ ప్రతిపాదించినట్లు ఆయుధాలు త్యజిస్తామని గాని, గాజా పరిపాలనలో కీలక పాత్ర పోషించమని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక శాంతి ఒప్పందం ప్రతిపాదన విషయానికొస్తే 72 గంటల్లోగా హమాస్ చేతిలో బందీలుగా ఉన్న
ఇజ్రాయెల్కు చెందిన 20 మంది బందీలను విడుదల చేయడమే కాకుండా చనిపోయిన వారిని అప్పగించాలి. అలాగే ఇజ్రాయెల్ చేతిలో బందీలుగా ఉన్న గాజా పౌరులను కూడా విడుదల చేయాలి. ఇక హమాస్ చేతిలో మొత్తం 48 మంది బందీలు ఉన్నట్లు భావిస్తున్నారు. వారిలో 28 మంది చనిపోగా కేవలం 20 మంది మాత్రమే బతికున్నట్టు చెబుతున్నారు. ఇక ట్రంప్ ప్రతిపాదనకు ఇరుపక్షాలు అంగీకరిస్తే గాజాలో తక్షణమే పెద్ద సంఖ్యలో ఎయిర్ ట్రక్కులను అనుమతిస్తామన్నారు. ఇక అమెరికా ప్లాన్ విషయానికొస్తే గాజా పాలనలో హమాస్ ఎలాంటి పాత్ర పోషించరాదనేది ఒక కండిషన్. పాలస్తీనా పాలనను టెక్నోక్రాట్లకు అప్పగించాలనేది 20 పాయింట్ల ఫార్ములాలో ఒకటి. కాగా ట్రంప్ నెతన్యాహు ఇద్దరూ కలిసి సోమవారం ట్రంప్ ఫార్ములాపై చర్చలు జరిపారు. అయితే నెతన్యాహు మాత్రం పాలస్తీనాను గుర్తించడానికి నిరాకరించారు. 20 పాయింట్ల ఒప్పందంలో ఈ విషయం కూడా లేదంటున్నాడు నెతన్యాహు. తాము పాలస్తీనా స్టేట్ను బలంగా వ్యతిరేకిస్తామన్నాడు ఇజ్రాయెల్ ప్రధాని. ఇదిలా ఉండగా హమాస్ శుక్రవారం ఒక ప్రకటనలో గాజా భవిష్యత్తు, పాలస్తీనా ప్రజల హక్కుల గురించి జాతీయ ఫ్రేమ్వర్క్లో చర్చించాల్సి ఉందన్నారు. అయితే ఈ సంప్రదింపుల్లో హమాస్కు కూడా చేర్చుకోవాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో హమాస్కు ఇదే చివరి ఛాన్స్, లేదంటే మిమ్మల్ని నరకానికి పంపుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా హమాస్ నడ్డి విరుస్తామని బలమైన వార్నింగ్ ఇచ్చాడు. మిడిల్ ఈస్ట్లో తాను బలవంతంగానైనా శాంతిని తీసుకురావాలనుకుంటున్నట్టు ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నాడు. అయితే గత మంగళవారం నాడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ హమాస్కి ఇక 3 లేదా 4 రోజుల గడువిస్తానని, ఇక తేల్చుకోవాల్సింది హమాసే అని ట్రంప్ అన్నాడు. ఇదిలా ఉండగా వైట్ హౌస్లో శుక్రవారం మధ్యాహ్నం ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ ట్రంప్ ప్రతిపాదనను హమాస్ తిరస్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. యావత్ ప్రపంచం అమెరికా ప్రెసిడెంట్ మాటలను స్పష్టంగా వింటోంది. హమాస్కు ఇది చక్కటి అవకాశం, శాంతి స్థాపనకు ముందుకు రావాలని సలహా ఇచ్చారు. లేదంటే పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇక మీ స్టోరీ విషాదంగా ముగుస్తుందని కామెంట్ చేశారు. ఇక ట్రంప్ ప్రతిపాదనను హమాస్ తిరస్కరిస్తే అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ హమాస్ను పూర్తిగా ఫినిష్ చేయాలని నిర్ణయించాడు. నెతన్యాహు కూడా ఇదే మాట అన్నాడు. హమాస్ ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరిస్తే తామే హమాస్ను మట్టి కరిపిస్తామని హెచ్చరించాడు. ఇక ట్రంప్ ప్రతిపాదనలను యూరోపియన్ యూనియన్ నాయకులతో పాటు మధ్యప్రాచ్యానికి చెందిన నాయకులు కూడా స్వాగతించారు. పాలస్తీనా అథారిటీ లేదా PA కూడా ట్రంప్ చొరవకు ప్రశంసించింది. మొత్తానికి ట్రంప్ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్టు కనిపించినా అసలు రంగంలోకి దిగి సంప్రదింపుల వద్దకు వచ్చేసరికి సమస్య మళ్లీ మొదటికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని యుద్ధానికి దగ్గర నుంచి పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.